వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. ఈ సీజన్ అంతా కూడా అందరూ మాట్లాడుకుంటున్న మోస్ట్ ఇంపార్టెంట్ కోర్స్ ఆబ్వియస్లీ ఎంబీబీఎస్ అబ్రాడ్. ఎందుకంటే నీట్ మనందరికీ తెలుసు, దాదాపు 24 లక్షల మంది స్టూడెంట్స్ అపియర్ అవుతే మనకి యాక్చువల్గా అన్ని కేటగిరీస్లో ఉండే నెంబర్ ఆఫ్ సీట్స్ చాలా తక్కువ. కానీ క్వాలిఫై అయ్యి కొంచెం మార్కులు తక్కువ అయిన వాళ్ళు మరి మళ్ళీ సంవత్సరం వేస్ట్ చేసుకుని నీట్ రీఅపియర్ అవ్వాలా, లేక అసలు ఎంబీబీఎస్ కళని డ్రాప్ చేసుకుని ఏదో చిన్న చిన్న కోర్సెస్ చేసుకోవాలా అంటే లేదని మనకి చాలా ద్వారాలు తెరుచుకున్నాయి. వేరే వేరే దేశాల్లో ఎంబీబీఎస్ చక్కగా పూర్తి చేసి ఇక్కడికి వచ్చి ఎఫ్ఎంజీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కూడా క్లియర్ చేసుకుని హాయిగా చక్కగా సెటిల్ అయిపోవచ్చు డాక్టర్స్గా అని చెప్పి. మనతో పాటు ఇవాళ ఒక చాలా ఎక్స్పీరియన్స్డ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్లో ఉండే ఒక కన్సల్టెన్సీ తరఫున డేవిడ్ నైసన్ గారు వచ్చారు. నందిగామ డేవిడ్ నైసన్ గారు 16 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లోనే ఉన్నారు. ఆయన అసలు ఏ కంట్రీస్కి విద్యార్థుల్ని పంపిస్తారు ఫర్ ఎంబీబీఎస్, ఎంత ఖర్చు అవుతుంది, ఏది బెటర్ అన్ని ఆయనతో మాట్లాడదాం. డేవిడ్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే. డేవిడ్ గారు, ఆబ్వియస్లీ ఎంబీబీఎస్ అబ్రాడ్ అనగానే ఇక్కడతో అక్కడతో పోల్చుకుంటే మీకు కొట్టొచ్చినట్టు కనిపించే విషయం ఏంటండి? మన ఇండియాలో ఎంబీబీఎస్కు చాలా క్రేజీ ఉంది మేడం, చాలా క్రేజీ ఉంది. ఇక్కడ 24 లక్షల మంది అప్లై చేస్తారు మేడం ఇండియాలో. కానీ క్వాలిఫై అయింది 12.5 లక్షల మంది. 12.5 లక్షల మంది. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ సీట్స్ ఏంటంటే 55,000 గవర్నమెంట్ సీట్స్. ప్రైవేట్ సీట్స్ బి కేటగిరీ, సి కేటగిరీ అంటే 1 lakh పైన ఉంటాయి. సో గవర్నమెంట్ సీట్ వచ్చేసరికి 12,000 ఉంటుంది. బి కేటగిరీ, సి కేటగిరీ వచ్చేసరికి 12 to 13 lakhs ఉంటుంది. అదే సి కేటగిరీలో వచ్చేసరికి మీకు 20 lakhs to 25 lakhs ఉంటుంది. అందువల్ల ఇక్కడ 12.5 లక్షల మంది పిల్లలు క్వాలిఫై అయ్యారు. ఉన్నది 55,000 సీట్స్. సో వీళ్ళు 960, 970, 920, 940, 90% అబోవ్ ఇంటర్మీడియట్లో మార్క్స్ వచ్చి ఉంటాయి మేడం. బట్ నీట్ వచ్చేసరికి 210, 190 క్వాలిఫై ఉంటారు. నీట్లో క్వాలిఫై ఉంటారు కానీ వారికి ఫ్రీ సీట్ రాదు. సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు అగ్రికల్చర్ బీఎస్సీ, కరెక్ట్, కాంప్రమైజెస్ కోర్సులు ఉన్నాయి, బయోటెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయండి. సో ఇప్పుడు అబ్రాడ్లో, ఓవర్సీస్లో కజకిస్తాన్ కానీ, జార్జియా కానీ, కిర్గిస్తాన్ కానీ, సెంట్రల్ అమెరికా కానీ, ఉజ్బెకిస్తాన్ కానీ, ఈ కంట్రీస్, రష్యా కానీ, ఈ కంట్రీస్ అన్నిట్లో కూడా మీకు 20 to 25 lakhsలో మెడిసిన్ మొత్తం క్లియర్ కోర్స్ మొత్తం. ఎంత గొప్ప అవకాశం అండి అసలు అది. చాలా గొప్ప అవకాశం. మీరు ఒక్క సంవత్సరము 25 lakhs ఇక్కడ ఇండియాలో ఒక సంవత్సరం పే చేసే సీట్కి మీకు 25 lakhsకి అక్కడ అయిపోతుంది. ఇవన్నీ కూడా మీరు డీల్ చేసే కంట్రీస్ మామూలుగా అందరూ ఒక కంట్రీలో స్పెషలైజ్ చేస్తారు, మన కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళందరూ. మీరు ఎందుకు అన్ని దేశాలు చేస్తున్నారు? కారణం చెప్పాలంటే, కరెక్ట్గా రీజన్ చెప్పాలంటే, ప్రతి కంట్రీలో కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, ద బెస్ట్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే మేడం, ప్రెజెంట్ డేస్లో కొంతమంది జార్జియా చేస్తారు. జార్జియా చేసేవాళ్ళు వేరే కంట్రీ గురించి నెగిటివ్ మాట్లాడుతున్నారు. అదే రష్యా చేసేవాళ్ళు జార్జియా గురించి నెగిటివ్ మాట్లాడుతుంటారు. అదే కజకిస్తాన్, కిర్గిస్తాన్ చేసేవాళ్ళు రష్యా గురించి నెగిటివ్ చెప్తారు, జార్జియా గురించి. బట్ ఉన్న ఫ్యాక్ట్ అంటే ప్రతి కంట్రీలో కూడా బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ మంచి యూనివర్సిటీస్లో మీరు గవర్నమెంట్ యూనివర్సిటీ చదివినా, ప్రైవేట్ యూనివర్సిటీ చదివినా, ఇక్కడికి వచ్చి ఇండియాకి వచ్చి ఎఫ్ఎంజీఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అని ఉంటుంది. ఆ ఎఫ్ఎంజీఈ ఇప్పుడు నెక్స్ట్ అని పెడుతున్నారు, నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ అని పెడుతున్నారు. ఏదైనా మన ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే ఎగ్జామ్ పెడుతుందో ఆ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే ఇండియాలో మీరు డాక్టర్. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మీరు ప్రపంచంలో ఎక్కడ చదివినా ఒకటే. ఎందుకంటే మీరు ఇండియాలో చదివినా ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి, మీరు అబ్రాడ్లో చదివినా ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి. మీరు ఇండియాలో మీకు సీట్ రావాలన్నా నీట్ క్వాలిఫై కావాలి, అబ్రాడ్లో మీకు సీట్ కావాలన్నా నీట్ క్వాలిఫై కావాలి. సో మనకున్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి మనం చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం సార్, ఇక్కడ చాలా ఇప్పుడు ఈ కంట్రీస్ అన్నిట్లో మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఏమన్నా దేనికైనా ప్రిఫరెన్స్ ఇస్తారా ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్? ఎందుకంటే నేను విన్నది ఏంటంటే మనకి సంవత్సరానికి $4,000 నుంచి $10,000-12,000 వరకు ఇది బాగా స్ప్రెడ్ అయి ఉంటుంది, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క యూనివర్సిటీని బట్టి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? పేరెంట్ ఏం చేస్తారంటే, సార్ నాకు 20 lakhs ఉన్నాయి సార్,
25 lakhs ఉన్నాయి సార్. 20 lakhsలో 25 lakhsలో మా పాపకు ఎంబీబీఎస్ క్లియర్ చేయగలరా అనేది చెప్తారు మేడం. అప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే కన్సల్టెన్సీలు చాలా వచ్చాయి మేడం, పుట్టుకొడుగులా కన్సల్టెన్సీస్ వచ్చాయి. ఆ కన్సల్టెన్సీ వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఆ 20-25 lakhs మీరు రష్యా వెళ్ళండి, లేదంటే కిర్గిస్తాన్ వెళ్ళండి, కజకిస్తాన్ వెళ్ళండి, ఇట్లా చెప్పి వారికి అనుకూలమైన యూనివర్సిటీలో పేరెంట్ని జాయిన్ చేయటం. రైట్. బట్ ఇక్కడ పేరెంట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత 5+1 6 years మేడం. ఆ 6 years తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఉంటుంది కదా. ఆ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్లో ఎవరైతే పిల్లలు ఎక్కువ క్వాలిఫై అవుతారో, ఇప్పుడు 100 ఉంది మేడం, 100 members రాశారు, 100 memberలో 60 members, 100 memberలో 70 members, ఆ 100 memberలో 80 members, ఇలా క్వాలిఫై వచ్చిన యూనివర్సిటీస్ ఉంటాయి మేడం. అవి టాప్ యూనివర్సిటీ. ఇప్పుడు 100 members ఉంటారు, 100 membersలో ఒక 20 members క్వాలిఫై ఉంటారు, 80 members ఫెయిల్ అయి ఉంటారు. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీ ఉంటాయి, ఇన్ కేస్ 4 years ఆ యూనివర్సిటీ బాగా 100లో 80, 60, 70 అంటే తెచ్చి ఉంటుంది. ఒకసారి దానికి ఏదన్నా ఒక 40-50 అట్లా తగ్గి ఉండదు. అది కూడా మళ్ళీ ఆ యూనివర్సిటీ కూడా USMLE అని ఉంటుంది, యునైటెడ్ స్టేట్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్ అని ఉంటుంది. ఆ USMLE కానీ, UKMLE కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, కెనడాలో కానీ, ఈ 5 కంట్రీస్లో మనము పీజీ చేసుకోవచ్చు మేడం. ఇప్పుడు ఆ కంట్రీ, ఇప్పుడు ఎక్కడైతే మనం ఎంబీబీఎస్ చేయడానికి వెళ్తున్నామో ఆ కంట్రీలో ఈ USMLEకి అవకాశం ఉందా? ECFMG ఉంటుంది. ECFMG ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ECFMG చెక్ చేసుకొని USMLE కోచింగ్ ఉందా లేదా అని పేరెంట్ చెక్ చేసుకొని ఇతని బడ్జెట్ ఏదైతే ఉందో 20 లక్షల నుంచి 25 లక్షల్లో, ఆ 20 లక్షల నుంచి 25 లక్షల్లో ఉన్నటువంటి బెస్ట్ యూనివర్సిటీ ఏదేని చూస్ చేసుకోవాలి. ప్రతిదీ పేరెంట్ ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ కెరీబియన్లో గనక, అంటే మనకి సెంట్రల్ అమెరికాలో గనక అండర్ గ్రాడ్ ఎంబీబీఎస్ చేస్తే USMLEకి రెసిడెన్సీకి క్వాలిఫై అవ్వడానికి ఏమైనా ప్రిఫరెన్సెస్ ఉంటాయా? లేదు ఫలానా కోర్సెస్ యూనివర్సిటీస్లో చేస్తే మనకి ప్రిఫరెన్స్ ఇస్తారంటూ ఉంటుందండి USMLE? ఎందుకంటే అందరూ ఇప్పుడు ఆప్ట్ చేసుకుంటున్నారు, ఎందుకంటే ఇక్కడ పీజీ సీట్లు చాలా కష్టం అయిపోతుంది. అవును మేడం, అవును మేడం. సెంట్రల్ అమెరికాలో అంటే అమెరికా కాదండి, కరేబియన్ ఐలాండ్స్. అవును. సో అక్కడ మీకు US ప్యాటర్న్లో ఉంటుంది, అక్కడ USMLE ఉంటుంది, అది పాత్వే టు US. సో అక్కడ మీకు సెంట్రల్ అమెరికాలో మీకు 35 lakhs వరకు అవుతుంది. పైన మీకు ఫుడ్కు, అకామిడేషన్ వాటికి 20 lakhs అవుతుంది, 55 lakhs వరకు అవుతుంది. అయితే మీరు సెంట్రల్ అమెరికాలో చదివితే USMLE కోచింగ్ కానీ, US పాత్వే కానీ చాలా బాగుంటుంది. ప్రాసెసింగ్కి లేకపోతే ఎలిజిబిలిటీకి మినిమం అంటే 50% ఇంటర్మీడియట్లో వచ్చి ఉండాలి, అలా కొన్ని రూల్స్ నేను చదివాను. ఇంకా ఏముంటాయి మినిమం ఎలిజిబిలిటీస్ ఫర్ వేరియస్ కంట్రీస్? మారుతూ ఉంటాయా? మీకు 2021 నవంబర్ 18న NMC నేషనల్ మెడికల్ కమిషన్ అనేది ఒక గజెట్ రిలీజ్ చేసింది మేడం. 4.5 సంవత్సరం మెడిసిన్ ఉండాలి మేడం, 1 year ఇంటర్న్షిప్ మేడం, అది ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి. మీరు అక్కడ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, ఆ రిజిస్ట్రేషన్ తీసుకొని మీరు ఇండియాకు రావాలి. ఇండియాకు వచ్చి ఇండియాలో మీకు ఏదైతే FMG కానీ, ఎగ్జిట్ కానీ, NMC ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆ దాంట్లో మీరు సక్సెస్ అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మీరు ఇండియాలో డాక్టర్ అవుతారు. కానీ ఎలిజిబిలిటీ అన్నది ఇంటర్మీడియట్లో లేదు, ఈ నీట్లో వాటిలో నీట్ లేని వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళొచ్చు, కానీ అది అడ్వైజ్ ఇవ్వట్లేదు ఎవరు కూడా. అవును మేడం. ఇప్పుడు చాలా మందికి నీట్ లేని వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు ఇండియా వచ్చి FMG కానీ ఎగ్జిట్ ఎగ్జామ్ రాయడానికి కానీ లేదండి, క్వాలిఫై కారు. వాళ్ళు US అక్కడ చదువుకొని అక్కడ USMLE కానీ లేదా UKMLE కానీ, ఆస్ట్రేలియా కానీ అక్కడ వెళ్ళి అక్కడ పీజీ చేసుకోవచ్చు. చాలా బాగుంది సార్. అయితే మీరు ఇప్పుడు మళ్ళీ ఒకసారి కంట్రీస్ లిస్ట్ చూద్దాం. మనకి ఫాల్ ఇంటేక్కి ఏ కంట్రీస్ రెడీగా ఉన్నాయి ఇప్పుడు? ఇప్పుడు అన్ని కంట్రీస్ రెడీగా ఉన్నాయి మేడం. జార్జియా ఉంది, రష్యా ఉంది, కజకిస్తాన్ ఉంది, కిర్గిస్తాన్ ఉంది, ఉజ్బెకిస్తాన్ ఉంది, సెంట్రల్ అమెరికా ఉంది. ఇవన్నీ కంట్రీస్ కూడా ఇప్పుడు ఇంటేక్ రెడీగా ఉన్నాయి మేడం. సడన్ గా మనకి సార్ ఇప్పుడు కాలక్రమంలో కొన్ని కంట్రీస్ రికగ్నిషన్ ని గుర్తించలేదు మన NMC. ఉదాహరణకి ఫిలిప్పీన్స్ ఆపేశారు. అలాగా మనకి ఈ కంట్రీస్ లో ఏమన్నా మనకి ముందు ఇబ్బందులు వస్తాయని ఏమైనా ఉంటుందా సార్? అలా ఏం ఉండదు, ఒకసారి ఎన్రోల్ అయ్యాక మెడిసిన్ వాళ్ళది వ్యాలిడ్ అయిపోతుంది మేడం. ఇప్పుడు NMC ఏం చెప్పారు? 4.5 సంవత్సరం మెడిసిన్ ఉండాలా,
1 year ఇంటర్న్షిప్ ఉండాలా, అక్కడ రిజిస్ట్రేషన్ అయి ఉండాలా, అక్కడ క్లినికల్స్ చేసుకొని ఉండాలా, అది ఇంగ్లీష్ మీడియం. బట్ ఫిలిప్పీన్స్లో ఏంటంటే అండి 1.5 year BS బ్యాచులర్ హెల్త్ సైన్స్, 4 years మెడిసిన్. అది మీరు అక్కడ క్లినికల్స్ చేసుకోవడానికి కూడా లేదు. అందువల్ల 2021 నవంబర్ 18 తర్వాత ఫిలిప్పీన్స్ అనేది ఆగిందండి. ఇవన్నీ రన్ అవుతున్నాయి అండ్ వాటి నంబర్ ఆఫ్ కోర్స్ ఇయర్స్ ఎక్కువే ఉంటుంది కానీ 6 ఏళ్ళు ఉంటాయి తప్ప తక్కువ. ఉక్రెయిన్ లో వార్ జరిగింది. ఉక్రెయిన్ లో వార్ జరిగిన తర్వాత అక్కడ స్టూడెంట్స్ అందరు కూడా ఎక్కువ జార్జియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్ ఏదైతే ఈ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నింటిలో జాయిన్ అయ్యి FMG ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఇక్కడ క్లినికల్స్ చేస్తున్న పిల్లలు కూడా ఉన్నారు. డేవిడ్ నైసన్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ మీ సంస్థ వారు ఎలా ఆపరేట్ చేస్తారంటే, పిల్లలు ఇక్కడ నుంచి తీసుకెళ్లి అడ్మిషన్స్ వరకేనా మీ బాధ్యత? అక్కడ అంటే బోర్డింగ్, వాళ్ళ ఫుడ్, ఇండియన్ స్టూడెంట్స్కి తీసుకెళ్ళి చాలా మంది అక్కడ హాస్టల్స్ లా పెట్టి నడుపుతున్నారు, మీరు అవి కూడా చేస్తారా సార్? మేడం, డేవిడ్ నైసన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ మేము 16 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ప్రతి ఒక్క స్టూడెంట్ తోటి, ప్రతి ఒక్క బ్యాచ్ తోటి నేను వెళ్తా అండి. అక్కడ మనకు ఆంధ్ర హాస్టల్, ఆంధ్ర మెస్ ఉంది. నేను అక్కడ స్టూడెంట్స్ తోటి 15 days 20 అన్ని కంట్రీస్ లో ఉందా సార్ మీకు? అన్ని కంట్రీస్ లో ఉన్నాయి మేడం. వాళ్ళు ఏ యూనివర్సిటీ ఆప్ట్ చేసుకున్నా అందరూ మీ దగ్గర ఉంటారా? మనకు ఇప్పుడు మన దగ్గర మన హాస్టల్ ఉంది మేడం. మన హాస్టల్లో మనం ఆ కంట్రీలో మనం ఏదైతే యూనివర్సిటీ చేస్తామో ఆ యూనివర్సిటీకి సంబంధించి హాస్టల్ మెస్ ఉంటుంది. మన ఆంధ్ర హాస్టల్, ఆంధ్ర మెస్ ఉంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను సార్. మనందరం కలిసి 4-5 నేను టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నాను. మీరు ఇంకేదో అంటే కాకసస్ ఇంకోటి కదా, అది లేకపోతే యూరోపియన్ యూనివర్సిటీలో మీరు తీసుకున్నారు జార్జియాలో. మనం అందరం కలిసి ఒకే యూనివర్సిటీలో ఒకే హాస్టల్లో ఉంటామా, లేక ఆ యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్స్లోనే ఉంటామా? లేదు మేడం, మనము అందరం మా హాస్టల్లో ఉంటారు. అవన్నీ మీరు చూసుకుంటారు? అవన్నీ మేము. ఇండియన్ ఫుడ్ మొత్తం అంతా వాళ్ళని, ఇండియన్ ఫుడ్ మొత్తం అకామిడేషన్ అన్నీ చూసుకుంటాము. అంటే కంట్రీని బట్టి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు జార్జియాలో కొంచెం ఎక్స్పెన్సివ్, అదే మీకు కజకిస్తాన్, కిర్గిస్తాన్ ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది. అంటే మీరు అనేది స్టే ఎక్స్పెన్సెస్, ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ స్టే ఎక్స్పెన్సెస్ కానీ జార్జియాలో కొంచెం ఎక్కువ ఉంటుంది, మిగతా కంట్రీస్లో తక్కువ ఉంటుంది, రష్యాలో తక్కువ ఉంటుంది. చాలా బాగుంది సార్ మీ సిస్టమ్. ఎందుకంటే మీరు అన్ని కంట్రీస్ చేయడం వల్ల ఆప్షన్స్ ఇస్తున్నారు అందరికి. వెదర్ కండిషన్స్, యాక్సెసిబిలిటీ అదంతా కూడా చూసుకోవచ్చు. ఎన్ని ఫ్లైట్లు మారాలి, కొంతమందికి అదొక పెద్ద విషయం. ఎందుకంటే దారి ఖర్చులు చాలా. ఇప్పుడు సెలవులు వస్తారు సార్, ఎక్కడో దూరంగా ఉంటే కొంతమంది ఇష్టపడరు, దాని వాల్యూ తెలిసిన వాళ్ళు మాత్రమే ఇష్టపడతారు. ఇప్పుడు కరీబియన్ ఉంది, చాలా గొప్ప ఆప్షన్ అది, వెళ్ళి అక్కడ చదువుకోగలగడం అంటే. కొంతమంది అంత దూరం పంపించడానికి ఇష్టపడతారు. సో మిగతా వాటన్నిటికీ కూడా మనకి ఫ్లైట్ సర్వీసెస్, కనెక్టివిటీ అని బాగుంటుందా సార్? అన్నిటికీ ఫ్లైట్ సర్వీసెస్ ఉంది మేడం. ఇప్పుడు మనం జార్జియా తీసుకున్నాం అనుకోండి, మీరు జార్జియా అంటే మేడం, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి మేడం, మెయిన్ వాతావరణం మేడం. మీకు ఇప్పుడు జనవరిలో నార్త్ ఇండియన్లో ఇప్పుడు ఢిల్లీలో ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది. సేఫ్టీ వరల్డ్లో సెకండ్ సేఫెస్ట్ కంట్రీ. గర్ల్స్కి మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, గర్ల్స్కి వచ్చేసి మీకు జార్జియా కానీ, కజకిస్తాన్ కానీ, కిర్గిస్తాన్ కానీ, ఉజ్బెకిస్తాన్ కానీ ఎక్కడైనా కానీ ఆ కంట్రీస్లో, నేను చెప్పిన అన్ని కంట్రీస్లో ఆ గర్ల్స్కి ఉన్నంత సేఫ్టీ, సెక్యూరిటీ ఎక్కడ లేదు. అండ్ అన్ని విధాలా మీరు అనుకూలం అని చెప్పారు కదా. అండ్ ఆల్సో ఇల్లు మిస్ కాకుండా మీరు తెలుగు భోజనం అది ఎలా ఉంటాయి సార్ మీ హాస్టల్స్లో భోజనాలు? అవి మా హాస్టల్లో భోజనాలు మామూలు అన్నం, పప్పు, పచ్చడి ఇవన్నీ ఉంటాయి మేడం. మనకు మన ఆంధ్రాలో ఏవైతే ఫుడ్ ఉందో యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ ఉంటుంది మేడం. అండ్ ఇప్పుడు ఈ వీసా ప్రాసెసింగ్లు అవి అది ఎప్పటి నుంచి మొదలవుతుంది? అప్లికేషన్ ప్రాసెస్ మొదలయ్యాక ఎంతకాలం పడుతుంది? వీసా ప్రాసెసింగ్ అంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక పేరెంట్ మన ఆఫీస్కి వస్తాం మేడం. ఆఫీస్కి వచ్చినప్పుడు మనం అన్ని కంట్రీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ పేరెంట్ తనకున్న బడ్జెట్ గురించి చెప్తాడు. ఆ పేరెంట్ తనకు ఏ అయితే కంట్రీస్ కావాలో ఆ కంట్రీస్ గురించి మనతో డిస్కస్ చేస్తాడు. ఆ కంట్రీస్లో మనకి ఈ 16 yearsలో ఏదైతే మనకు నాలెడ్జ్ ఉందో దాని గురించి మొత్తం పేరెంట్కి చెప్తాడు. అప్పుడు పేరెంట్ ఏం చేస్తాడంటే తను అక్కడ వాతావరణం, అక్కడ బడ్జెట్, అక్కడ ఫుడ్ అన్నీ చూసుకొని మనకు అడ్మిషన్ ఇస్తాడు. కొంతమంది 25 lakhs ఉన్నారు, కొంతమంది 30 lakhs పెట్టే వాళ్ళు ఉన్నారు, కొంతమంది 40 lakhs పెట్టే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కరేబియన్ అంటే 55 lakhs కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. USMLE పీజీ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు రిజిస్ట్రేషన్ ఫీజు కడతారు. రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన తర్వాత మనము యూనివర్సిటీ నుంచి వాళ్ళకి అడ్మిషన్ లెటర్ అవి తెప్పిస్తాం. అడ్మిషన్ లెటర్ అవి తెప్పించిన తర్వాత వాళ్ళు మనకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం ఢిల్లీకి పంపిస్తాం. ఢిల్లీలో అపోస్టల్ చేస్తారు.
అపోస్టల్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే 1 year ఫీజు యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ నుంచి యూనివర్సిటీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసి స్విఫ్ట్ కాపీ మనకి ఇస్తారు. ఆ స్విఫ్ట్ కాపీ మనం తీసుకొని యూనివర్సిటీకి పంపిస్తాం. యూనివర్సిటీ వాళ్ళు ఓకే ఇది మాకు వచ్చింది అన్నప్పుడు వాళ్ళు అక్కడ నుంచి వీసాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ పంపిస్తారు. మనకి ఢిల్లీలో ఏదైతే అపోస్టల్ అయి వస్తాయో అవన్నీ ఢిల్లీలో అపోస్టల్ వచ్చినాయి, వీసా అక్కడ యూనివర్సిటీ నుంచి వచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ కలిపి మనము వీసా ఆఫీస్కి తీసుకెళ్తాం. వీసా ఆఫీస్లో మనకు వీసా ఇస్తారు. ఆ వీసా ఇచ్చినప్పుడు వీసా ఇచ్చిన 1 week 10 daysలో పిల్లల్ని తీసుకెళ్తాం. అంటే సెంట్రల్ అమెరికా అంటే మనకి యుఎస్ వీసా ఆబ్వియస్లీ కదా. అవును మేడం, యుఎస్ వీసాకి అప్లై చేయాలి, F1 వీసా. అవును మేడం, F1 వీసా కాదు మేడం, యుఎస్ వీసా కాదు మేడం. సెంట్రల్ అమెరికా అంటే మన కరేబియన్ ఐలాండ్స్. కరేబియన్ ఐలాండ్స్ కి వేరే వీసా ఉంటుంది. కరేబియన్ నుంచి మనము లండన్ వీసా తీసుకుని లండన్ నుంచి కరేబియన్కి వెళ్తాం. ఓహో, మనం దానికి యూకే వీసానే అయితే. యూకే వీసానే. అది ఇది చాలా అక్కడ మనకు ఆనరైవల్ వీసా ఉంది మేడం. ఓహో, మనకి అంటే అలా కాదు, స్టూడెంట్స్ వెళ్ళడానికి స్టూడెంట్స్ వెళ్ళడానికి కూడా మనకి యూకే వీసా సరిపోతుంది. యూకే వీసా సరిపోతుంది కరేబియన్కి వెళ్ళడానికి. యుఎస్ లో 8 years మేడం ఎంబీబీఎస్. యుఎస్ లో 8 years, 4 years వాళ్ళకి బిఎస్. కరేబియన్ లో ఎన్ని ఇయర్స్ సార్ ఇది? 4.5 years. 4.5 plus 1 year 5.5. సో అయితే మరి ఇది చాలా బాగుంది సార్. అంటే స్పష్టంగా మీకు డేవిడ్ గారు ఉన్న మాట కుండ బద్దలు కొట్టి అడుగుతున్నాను. అఫోర్డబిలిటీ ఉందనుకోండి, అయినా కూడా మీరు ఏ యూనివర్సిటీ ఏ కంట్రీ బెస్ట్ అని చెప్తారు? మేడం నేను చూసిన వాటిలో ప్రతి కంట్రీలో కొన్ని యూనివర్సిటీస్ బాగుంటాయి మేడం. నేను మీకు ఫస్టే చెప్పాను. జార్జియాలో ఏ యూనివర్సిటీస్ మీ దృష్టిలో బెస్ట్? జార్జియాలో మనకు జియోమెడి బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ డేవిడ్ యూనివర్సిటీ బాగుంటుంది. నెక్స్ట్ బిఏయు యూనివర్సిటీ బాగుంటుంది. నెక్స్ట్ తిబ్లిసి మెడికల్ యూనివర్సిటీ, తిబ్లిసి. బిఏయు బాతుమి కదా. ఆ బిఏయు ఇంటర్నేషనల్ ఉంది మేడం. బతుమి గవర్నమెంట్ యూనివర్సిటీ ఉంది మేడం, అది బతుమిలో ఉంటుంది. నెక్స్ట్ మీకు తిబ్లిసి బాగుంటుంది. అట్లా యూనివర్సిటీస్ మీకు అక్కడ FMG పాస్ పర్సెంటేజ్ కూడా జార్జియాలో 80%, 70%, 60% ఉంటుంది. టోటల్గా మీకు జార్జియాలో మెయిన్ ప్లస్ ఏంటంటే మేడం మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. కంట్రీ మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతుంది. అండ్ చాలా సేఫ్, మంచి కంట్రీ, సెక్యూరిటీగా కంట్రీ, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన హీరోయిన్ సాయి పల్లవి గారు కూడా అక్కడే చదివారు. ప్లస్ మీకు డేవిడ్ యూనివర్సిటీ కానీ, తర్వాత జియోమెడి యూనివర్సిటీ కానీ, తిబ్లిసి యూనివర్సిటీ కానీ, SU యూనివర్సిటీ కానీ, ఇక్కడ USMLE కోచింగ్ ఉంటుంది. అక్కడ 100% సక్సెస్ రేట్ ఉంది మేడం. USMLE ఏంటి మన తిబ్లిసి స్టేట్ కానీ రెండు ప్రోగ్రామ్స్ అయినా సార్? USMD ప్రోగ్రామ్ విడిగా ఉంటుందా? తిబ్లిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో విడిగా ఉంటుంది. USMD ప్రోగ్రామ్ నార్మల్ MBBS FMG ప్రోగ్రామ్ రెండు ఉంటాయి. USMLE ప్రోగ్రామ్ అంటే US లో PG చేయడానికి దానికి ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత FMG ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు అది డిపెండింగ్ ఆన్ స్టూడెంట్ మేడం. అది కూడా చాలా ఎక్కువ కదా సార్ ఫీజు USMLE ప్రోగ్రామ్? లేదు మేడం, తిబ్లిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో. అవును మేడం, కొంచెం ఎక్కువ కదా. అవునవును, $13,000. అలాగే మనకి అఫ్ కోర్స్ కిర్గిస్తాన్, కజకిస్తాన్ వీటిలో 5 years MBBS కూడా నేను చూసాను. వేరేస్ ఇక్కడ మనకి 6 years పడుతుంది. 5+1 అక్కడ 5.5 years. 5.5 years, 4.5 year మెడిసిన్, 1 year ఇంటర్న్షిప్ మేడం. 5.5 years, కొన్ని 5.5 years ఉన్నాయి, కొన్ని 6 years ఉన్నాయి మేడం. ఇప్పుడు కిర్గిస్తాన్ ఉంది. కిర్గిస్తాన్లో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియా అని ఇట్లా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం. అవి కూడా అక్కడ కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇది అన్నిట్లో ఇది బెస్ట్ గోల్డెన్ న్యూస్ ఏంటంటేనండి డేవిడ్ గారు, ఫ్రాంక్ గా ఇక్కడ కూర్చుని ఆ కాలేజీలో కౌన్సిలింగ్కి వెళ్ళి రుబ్బుకుంటూ కూర్చుని అక్కడ సీట్ రాలేదని బాధపడి ఎక్కడో అప్పు సొప్పు చేసి చేయడం కంటే అట్లీస్ట్ వేరే దేశానికి పంపిస్తే, అంటే పేరెంట్స్కి ధైర్యం ఉంటే పిల్లలు వేరే దేశంలో చదువుకుంటే ఆ అవగాహన, అసలు బ్రాడ్ మైండ్ మొత్తం బ్రాడ్ అవుతుంది. ఇక్కడ ఏదో ఇండియాలో చదువుతున్న దీనికి ఏదో రిమోట్ కాలేజ్లో సీట్ తెచ్చుకుని ఎక్కడో ఏదో చేయడం కంటే ఇండియాలో చదివితే బెస్ట్ కాలేజ్లో చదవాలి, లేదంటే ఫారిన్కి వెళ్ళిపోవడం బెటర్ అనిపించేలాగా ఉన్నాయి మీరు చెప్తున్న యూనివర్సిటీస్. అంటే మేడం ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉంటాం మేడం, మన పాపకి ఎక్కడో ఢిల్లీ అవతల ఎక్కడో ఇండియాలో సీట్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు పాపం అక్కడికి వెళ్ళాల్సిందేగా, అవును, మన దగ్గరలో ఉండదుగా. అదే ట్రావెల్ మీరు ఎక్కడికైనా బయట కంట్రీస్కి వెళ్ళొచ్చు మేడం. వన్స్ మీరు బయటకు వెళ్ళి చూడండి,
అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది మేడం. అదే చెప్తున్నాను, అదే కరెక్ట్. వియత్నాం కూడా ఉంది మేడం, వియత్నాం కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. వరల్డ్ ర్యాంకింగ్స్ లో కూడా ఉంది వియత్నాం. అవును మేడం, వియత్నంలో బిఎంటి యూనివర్సిటీ ఉంది, డ్యూటాన్ యూనివర్సిటీ ఉంది. డ్యూటాన్ చాలా మంచిది కదా సార్. అవును మేడం, డ్యూటాన్ చాలా బాగుంటుంది. బిఎంటియు కూడా మేడం మీకు చాలా బాగుంటుంది మేడం. బామాతు అని ఒక సిటీ మేడం, మనకు లైక్ ఊటీ సిమ్లా టైప్లో ఉంటుంది. మన కాలేజీ తర్వాత హాస్పిటల్ రెండు పక్కనే ఉంటాయి మేడం. మీకు 5 స్టార్ హోటల్లా ఉంటుంది మేడం. హాస్పిటల్ అనుకోరు మీరు, 5 స్టార్. మీరు కావాలంటే ఒకసారి పేరెంట్ అయినా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు వచ్చి. వియత్నాం ఇప్పుడు అందరూ కొంచెం జంకుతున్నారండి, మీరే క్లారిఫై చేయాలి ఆ డౌట్. పక్కనే అంటే చైనా నుంచి మళ్ళీ కోవిడ్ లో అవి అన్నారు కదా మధ్యలో. లేదు మేడం, సో అలాంటిది ఏమన్నా అదేం లేదు మేడం. వియత్నాంకు చైనాకు కొంచెం దూరం బాగానే ఉంది మేడం. దూరం అంటే బ్యాంకాక్ పక్కన ఉంటుంది వియత్నాం. అదే కాబట్టి ఏమి ఇబ్బంది లేదంట. ఎటువంటి ఇబ్బంది లేదు మేడం. ఇప్పుడు పిల్లలు ఎక్కువ మంది కూడా చాలా మంది పిల్లలు ఈ మేడం ఒకటే మేడం, నేను చూసిన వాటిల్లో మెయిన్ మీకు 2 బాగుంటాయి మేడం. ఒకటి రష్యా, 2 జార్జియా. రష్యా జార్జియాలో స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. మనకి ఎంత మరీ 2 ఫ్లైట్లు 3 ఫ్లైట్లు మారాల్సిన అవసరం లేదు మేడం. మీకు రష్యా జార్జియాలో ఏంటంటే మేడం, మీకు రష్యాలో 25 lakhsలో మీకు మెడిసిన్ అయిపోతుంది. అన్ని ఫుడ్, బెడ్, అకామిడేషన్ అన్నీ కలిపి మీకు 25 lakhsలో అయిపోతుంది. రష్యాలో అన్ని యూనివర్సిటీస్ చేస్తారా మీరు? మేము రష్యాలో మొత్తం 69 యూనివర్సిటీస్ చేస్తాం మేడం. పీపుల్ ఫ్రెండ్షిప్ యూనివర్సిటీ అన్ని A to Z. కెమెరో యూనివర్సిటీ కానించి అక్కడ 3వ సంవత్సరంలో మనకి ఎన్ఎంసి గైడ్ లైన్స్ ప్రకారం యాక్సెప్టెన్స్ కి అంతా ఇంగ్లీష్ మీడియం ఉండాలి. కానీ అక్కడ 3వ సంవత్సరంలో 4వ సంవత్సరంలో ఏదో ఇంటర్న్షిప్ చేసేటప్పుడు లోకల్ హాస్పిటల్స్ లో రష్యన్ లాంగ్వేజ్ తప్పనిసరిగా వచ్చి ఉండాలన్నారు సార్, నిజమా అది? అది లేదండి, అదేమి లేదు. అలాంటి ఇబ్బంది కూడా కొంతమంది క్రియేట్ చేస్తున్నాయి అంతే తప్పనిచ్చి. పేరెంట్స్ మేడం వన్స్ హ్యాపీగా వెళ్ళి చదువుకోవచ్చు మేడం. కాకుండా పేరెంట్స్ చెక్ చేసుకుంటుంది ఒకటి, అక్కడ యూనివర్సిటీ ఏంటి, దాని ర్యాంకింగ్ ఏంటి, తర్వాత అక్కడ నుంచి వచ్చిన పిల్లలు ఎఫ్ఎంజి ఎలా రాస్తున్నారు, అక్కడ యుఎస్ఎంఎల్ఈ కానీ యూకేఎంఎల్ఈ కానీ ఉందా, ఇవి ఉన్నప్పుడు పేరెంట్ హ్యాపీగా పంపించవచ్చు మేడం. అండ్ ఇవన్నీ కూడా మీరు చెప్తున్న యూనివర్సిటీస్ డేవిడ్ గారు మనకి WHO రికగ్నైజ్డ్, అన్ని ప్రపంచ రికగ్నిషన్స్ అన్ని ఉన్నాయి. అవును మేడం, WHO రికగ్నైజెస్, ECFMG రికగ్నైజ్ అన్నీ ఉన్న యూనివర్సిటీసే చెప్తున్నాను మేడం. అంటే నేను చెప్పడం కాదు మేడం, నేను చెప్పింది పేరెంట్ మళ్ళీ అగైన్ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు, వెరిఫై ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలని చెప్తాను నేను. ఇప్పుడు నేనున్నాను మేడం, నేను ఒక యూనివర్సిటీ చెప్తాను ఇంతమంది పాస్ అయ్యారు ఇవన్నీ, కానీ పేరెంట్ గుడ్డిగా నమ్మొద్దంట. నువ్వు ఖచ్చితంగా మీరు వెళ్ళి దాంట్లో చెక్ చేసుకోండి, చెక్ చేసుకుంటే ఉంటుంది. ఇంకొకటి పేరెంట్ కూడా సార్ ఏ కాలేజ్ బాగుంటుంది, ఏ కంట్రీ బాగుంటుంది అని మమ్మల్ని అడుగుతూ ఉంటుంది. ఏ కాలేజ్ ఏ కంట్రీ బాగుంటుంది అంటే నేను సెంట్రల్ అమెరికా చెప్తాను, జార్జియా చెప్తాను, ఇవన్నీ చెప్తాను. ఆ ఫీజులు, ఆ కంట్రీస్ ఫీజులు అవి 35 to 40 lakhs, 40 to 45 lakhs ఉంటాయి. అప్పుడు పేరెంట్ కొంచెం సందేహిస్తాడు, తనకు ఉంది 20-25 lakhs కదా, మరి అక్కడ ఖర్చు అంతా అని. కానీ పేరెంట్ మాకు క్లియర్గా సార్ నాకు ఇదిగోండి నాకు 20-25 lakhsలో ఉంది అనుకుంటే సరిపోతుంది. ఆ ప్యాకేజ్లో బెస్ట్ యూనివర్సిటీ కావాలంటే, సో మేము ఆ ప్యాకేజీలో ఏదైతే యూనివర్సిటీ బెస్ట్ యూనివర్సిటీ ఉందో అదే పేరెంట్కు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అక్కడ చదివే పిల్లలతో కానీ అక్కడ చదివే పేరెంట్స్తో కానీ మేము మాట్లాడిస్తాం. తను ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు, అక్కడ చదివే పిల్లలతోటి పేరెంట్స్ తోటి అతను మాట్లాడుకోవచ్చు, ఫైనల్గా తను డెసిషన్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ చెప్పినట్లు ఇంకో విషయం ఏంటంటే మెయిన్ పేరెంట్ కొన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు జార్జియా ఉంటే 35 to 40 lakhs అవుతుంది. వీడు మెరిట్ ఏంటంటే అక్కడ మెరిట్ స్కాలర్షిప్స్ వస్తున్నాయి. ఇప్పుడు జార్జియాలో మేము కొన్ని యూనివర్సిటీస్కి 900+ వస్తే $1,000 స్కాలర్షిప్. 900+ దేనిలో? ఇంటర్మీడియట్లో. ఓకే, 900+ వచ్చింది అనుకోండి, 900+కు స్కాలర్షిప్ ఇస్తున్నాం. మీకు 25 lakhs నుంచి అబ్రాడ్ 55 lakhs వరకు బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మీరు హ్యాపీగా వెళ్ళి చదువుకోవచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఎవరైనా కానీ అబ్రాడ్లో చదువుతూ ఇప్పుడు ఈ యూనివర్సిటీ వాళ్ళు ఇంకొక యూనివర్సిటీ మీద బురద తొలితే దయచేసి నమ్మొద్దు. ఇంకోటి, ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ, అది ప్రైవేట్ యూనివర్సిటీ, ఇది 200 years నుంచి ఉంది, అది ఆ యూనివర్సిటీ 5 years బ్యాక్ పెట్టారు. ఇవన్నీ కాదు, అది గవర్నమెంట్ యూనివర్సిటీ అయినా ప్రైవేట్ యూనివర్సిటీ అయినా 5 years బ్యాక్ అయినా
ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎఫ్ఎంజీ రాసి ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు ఈ రోజే కాదు, లాస్ట్ 5 years నుంచి చెక్ చేసుకోవాలా. అంతే కదా, అంతే కదండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇప్పుడు మీరు క్రికెట్ చూస్తారా మేడం, లాస్ట్ బూమ్రా వచ్చి బౌలర్ వచ్చి 6 కొడతాడు, బౌలర్ బ్యాట్స్మెన్ అవుతాడండి. ఆ 6 కొట్టినందుకు కోహ్లీ స్టాండర్డ్ గా ఆడుతూ ఉంటాడు, కోహ్లీ బ్యాట్స్మెన్. అట్లే స్టాండర్డ్ గా రిజల్ట్స్ చూసుకోవాలా, అది మోస్ట్ ఇంపార్టెంట్. అది మోస్ట్ ఇంపార్టెంట్. అలా కాకుండా ఏదో ఒక్కసారి ఎఫ్ఎంజీ వచ్చిందని చెప్పేసి కొంతమంది దాన్ని ఇది చేయటం. అట్లా మాది గవర్నమెంట్ యూనివర్సిటీ, నాది 200 years ఉంది, అలా కాదు మేడం. చూసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ చదివినా ప్రైవేట్ చదివినా ఫైనల్గా ఇక్కడ వచ్చి నువ్వు ఎఫ్ఎంజీ రాసి పాస్ అయితేనే నీకు వాల్యూ. అంతే కదా, లేదు అక్కడ యుఎస్ఎంఎల్ఏనో దాన్ని రాసి దాని గైడెన్స్ ఎవరు ఇస్తారో వాళ్ళను అప్రోచ్ అయితే బాగుంటుంది. అంతే కదా, అంతే. మీరు పేరెంట్ వెళ్ళి మీరు కొంత టైం ఆ కన్సల్టెన్సీలో స్పెండ్ చేస్తే మీకు అర్థమైద్ది తన ఎక్స్పీరియన్స్డా కాదా అనేది అర్థమైద్ది. ఇంకోటి నేను ముఖ్యంగా చెప్తున్నాను పేరెంట్స్కి, జార్జియాలో మటుకు తక్కువలో అయిపోతుంది, 25 లక్షలు అయిపోతుంది, 30 లక్షలు అయిపోతుంది అంటే పొరపాటున కూడా నమ్మొద్దండి. యూనివర్సిటీ ఫీజు, మెస్ అండ్ హాస్టల్ ఫీజు కాకుండా ప్రాసెసింగ్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ వీసాకి ప్లస్ మిగతా మీ అడిషనల్. అవునండి, అవునవును. అది మీరు చార్జ్ చేశారు కన్సల్టెన్సీ. అంతే కదా సార్. అవును మేడం. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాను మేడం, నాకు అర్థం కాదు. చాలా మంది పేరెంట్స్ 99.99 100% చాలా మంది పేరెంట్స్ అక్కడ మనం యూనివర్సిటీ చెప్పినప్పుడు యూనివర్సిటీ ఫీజు కడతారు, తర్వాత అన్నీ ఏ ఫీజు ఉంటే ఆ ఫీజు కొన్ని లక్షలు కడతారు, 50 లక్షలు కడతారు. మా ప్రాసెసింగ్ ఫీజు ఇంత అని చెప్పేసరికి సార్ మీ ప్రాసెసింగ్ ఫీజు తగ్గించుకోండి సార్ అంతంతే ఎలా అంటారు. అందువల్ల కొంతమంది ఏం చేస్తారంటే డిఫరెంట్గా చెప్తుంటారు, అక్కడ మీకు కోచింగ్ ఇప్పిస్తాము, అది ఇప్పిస్తాము, ఆ కోచింగ్కి ఇంత ఛార్జ్ అవుతుంది అని. ఎక్కడైనా కానీ ఎఫ్ఎంజీ కోచింగ్ కానీ తర్వాత యుఎస్ఎంఎల్ఈ కోచింగ్ కానీ ఫ్రీగానే ఇస్తారు. సో దానికి ఏమి ఉండదు. కాకుండా వీళ్ళు రకరకాల స్టెప్స్ వాడుతున్నారు. ఇప్పుడు మాకు ఒక్కసారే పే చేస్తాడు, తర్వాత మాది 6 years నుంచి ఆఫీసు, మాది హైదరాబాద్ బేగంపేటలో ఆఫీస్ ఉంది, విజయవాడలో బెంజ్ సర్కిల్లో ఆఫీస్ ఉంది, మార్కాపూర్ ప్రకాశం జిల్లాలో ఆఫీస్ ఉంది, 3 ఆఫీస్. దాదాపు 40 members దాకా. ఎంతమంది పాస్ అవుట్స్ వచ్చారు సార్ మీ దగ్గర వెళ్ళిన వాళ్ళు? కొన్ని 100 మంది. 100 మంది మీరు ఆల్రెడీ మీ దగ్గర నుంచి వెళ్ళి మీ ద్వారా కంట్రీ నుంచి పాస్ అవుట్స్ వచ్చారు. వాళ్ళు డాక్టర్స్ చేస్తున్నారు, కొంతమంది యుఎస్ఎంఎల్ఈ రాసి స్టెప్ 1 స్టెప్ 2 రాసి యుఎస్లో చేస్తున్నారు, కొంతమంది యూకేఎంఎల్ఈ రాశారు, కొంతమంది యూకేఎంఎల్ఈ, కొంతమంది ఆస్ట్రేలియా, ఇట్లా బొచ్చెడు మంది మేడం. దాంట్లో మేడం ఇంకోటి కూడా చెప్పగలను నేను, 90 బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాక డిపెండింగ్ ఆన్ స్టూడెంట్ మేడం. రైట్, అంతే. వాళ్ళు చదవాలి, ఇబ్బంది, కష్టపడాలి, రుబ్బాలి బాగా. అంటే రుబ్బడం అంటే సిన్సియర్ గా దాన్ని అంటే కోర్స్ వర్క్ పూర్తి చేసే ధ్యేయంతో వెళ్ళాలి. అక్కడ ఏదో కొత్త కంట్రీకి వచ్చాము ఫ్రెండ్స్ గిన్స్ అని పెట్టుకుంటే డైవర్ట్ అయిపోతుంది. ఇంకోటి మేడం, అబ్రాడ్ లో మీకు 15 to 20 members ఉంటారు క్లాస్ లో. అంతే, అవును చెప్పారు. అది కూడా నేను కూడా విన్నాను, దట్ మనకి క్లాస్ సైజ్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఇండివిజువల్ అటెన్షన్ కూడా ఇస్తారు. అవును. ఇప్పుడు జియోమెడి యూనివర్సిటీ ఉంది, జియోమెడి యూనివర్సిటీ ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ హరీష్ అని మన ఇండియా అతని పేరు హరీష్. సో హీ నో ద వాల్యూ ఆఫ్ ఎఫ్ఎంజీ, అదే కదా, హీ నో ద వాల్యూ ఆఫ్ యుఎస్ఎంఎల్ఈ. సో అతను ఇండియా నుంచి లెక్చరర్స్ని తీసుకెళ్ళి అక్కడ ఎఫ్ఎంజీ కోచింగ్ ఇప్పిస్తాడు. అంటే మీకు అంటే సంపూర్ణమైన జ్ఞానం ఉండడం వల్ల ఈ మొత్తం అన్ని కంట్రీస్ మీద ఎవరికి ఏది బట్ట ఎంత ఉంటే అంత అన్నట్టు. ఆఫ్ కోర్స్ దాని మెరిట్స్ కూడా మీరు చెప్తారు, ఈ కంట్రీ అంటే ఈ యూనివర్సిటీ బెటర్ అని. ఇప్పుడు జార్జియా అంటే మనకి టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఉంది, జియోమెడి ఉంది, ఇంకా చాలా యూనివర్సిటీస్. ఐ థింక్ 69 యూనివర్సిటీలు ఉన్నాయి సార్ జార్జియాలో. అవును మేడం. అంతే కదా. అవును మేడం. సో మొత్తానికి అయితే మీరు అన్నిటి మీద పట్టు సాధించి మీది ఏంటి డేవిడ్ నైసన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ చాలా డిఫరెంట్ అని చెప్పి, ఏదో ఒక యూనివర్సిటీ టైప్ మాత్రమే కాదని చెప్తారు. ఇంకోటి మేడం, డేవిడ్ నైసన్ కన్సల్టెన్సీ మీకు గైడెన్స్ ఇస్తుంది. మీరు డేవిడ్ నైసన్ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళని అవసరం లేదు. డేవిడ్ నైసన్ కన్సల్టెన్సీకి వస్తే మేము మస్ట్ అండ్ షుడ్ గా గైడ్ లైన్స్ ఇస్తాం. చాలా బాగుంది సార్ డేవిడ్ నైసన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.